హాయ్ హలో గాయ్స్, నా పేరు యూసుఫ్ అండ్ మీరు చూసాండి అయితే అన్విత్ కడప ఛానల్. సో ఈరోజు మీకు ఇంకో కొత్త వీడియోతో తీసుకుని వచ్చాను అనమాట ఇంటర్లింక్ గురించే. సో ఇంటర్లింక్ ఈ దాంట్లో హెచ్ఎస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, హ్యూమన్ క్రెడిట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. అండ్ ఎలా డిపాజిట్ చేసుకోవాలో వ్యాలెట్లో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ నేను ఇంటర్లింక్ ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి. ఇంటర్లింక్ ఓపెన్ చేసి నేను వ్యాలెట్కి వెళ్ళిపోతున్నా. మీరు క్లెయిమ్ చేయలేకపోతే ఫస్ట్ క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా వ్యాలెట్ క్రియేట్ చేయలేకపోతే నా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని అది ప్రాసెస్ ఎలా చేయాలో కూడా మీకు చూపించాను నా యూట్యూబ్లో, చూసుకోండి. సో ఇక్కడ వ్యాలెట్ ఓపెన్ చేసుకున్నాను అనమాట. వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను, నేను డిపాజిట్ చేశాను అనమాట. అండ్ ఇది ఇంక్రీజ్ అవుతా ఉందన్నమాట హెచ్సిఎస్ స్కోరు. మీరు ఎవ్రీ క్లెయిమ్కి 0.003 to 0.4 వరకు ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మీరు క్లెయిమ్ అయితే మర్చిపోకండి. సో నేను ఇప్పుడు ఎలా డిపాజిట్ చేయాలనో చెప్తాను చూడండి. నేను యూఎస్డిసి కాయిన్ అని ఉంది కదా ఇక్కడ, ఈ కాయిన్ ఇది క్లెయిమ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది $1 డిపాజిట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్ అయినా సేవ్ చేసుకోండి, లేకుండా ఇది అడ్రస్ అయినా సేవ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను చూడండి. కాపీ చేసి ఇక్కడ నేను ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంటర్లింక్ వ్యాలెట్లో డిపాజిట్ చేస్తున్నాను. నేను బింగెక్స్లో $1 ఉందన్నమాట. $1తో నేను చూపిస్తాను అనమాట మీకు ఫస్ట్. సో ఇక్కడ చూస్తే నా దగ్గర $1 అని ఉంది కదా. ఇక్కడ $1 నేను కన్వర్ట్ చేసుకున్న యూఎస్డిసిలో కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు యూఎస్డిసిలో కన్వర్ట్ చేస్తున్నాను మొత్తము చూడండి. నేను ఇప్పుడు యూఎస్డిటీ టు యూఎస్డిసికి కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. మినిమం $6 నేను చూపిస్తుంది, బట్ ఎలా కన్వర్ట్ చేయాలో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు లేకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చి యూఎస్డిసితో కన్వర్ట్ చేసుకోండి. యూఎస్డిటీ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా చూడండి. నాది యూఎస్డిటీ వచ్చేస్తాను చూడండి. చూసారా, యూఎస్డిటీ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఈ యూఎస్డిసిని నేను ఇప్పుడు పంపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ విత్డ్రాల్ అని మీద క్లిక్ చేయండి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసి యూఎస్డిటీ సెలెక్ట్ చేయండి. ఆన్ చైన్ విత్డ్రాల్ మీద సెలెక్ట్ చేయండి. ఆన్ చైన్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఏం కాపీ చేస్తున్నారో మళ్ళీ కాపీ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం కాపీ చేసిన అడ్రస్ ఇది కాపీ చేయండి. మళ్ళీ ఉండండి, చూపిస్తాను చూడండి మీకు. యూఎస్డిటీ ఆఫ్ బీప్ ఇది నెట్వర్క్ కూడా గుర్తుకు పెట్టుకోండి. ఇది యూఎస్డిసి ఆఫ్ బీప్, ఇది రిసీవ్ చేసుకుంటున్నా చూడండి. ఇది కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పేస్ట్ చేసేసాను. నెట్వర్క్ ఏంది, ఇది బీప్తోనే నేను చేస్తున్నాను అనమాట. బీప్ ఎందుకంటే ఇక్కడ ₹0 అనమాట. ₹0 కమ్మీ ఫీ తీసుకుంటుంది. ప్లస్ ఒక 0.15 యూఎస్డిటీ పంపించుకోవచ్చు. చూసారా, నేను ఇప్పుడు ఆల్ అని సెలెక్ట్ చేసి విత్డ్రాల్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద చేసా. కన్ఫర్మ్ ఇక్కడ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అది వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. వెరిఫికేషన్ అయితే ఇచ్చేసాను అనమాట నేను. చూడండి, యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఇస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలంటే ట్యాప్ హియర్ అని కూడా చూపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇంటర్లింక్కి వెళ్ళిపోదాం. ఇంటర్లింక్ వెళ్ళిపోతే ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ఎంత సమయం తీసుకోవాలంటే నేను మీకు చూపిస్తాను అనమాట. చూసారా, ఇంటర్లింక్ ఓపెన్ చేసినాకే నాకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట యూఎస్డిసి. ఇక్కడ నాకు 0 ఉండేది $1.08 అని చూపిస్తుంది. ఎక్కడ ఉంది చూడండి, ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడనే ఉంటుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇది మనము డిపాజిట్ చేసే విధానం అనమాట. ఇదే ఇక్కడ చూసారా, అప్డేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నాది అప్డేట్ అయిపోయింది చూడండి. యూఎస్డిటీ ఆఫ్ బీప్ అప్డేట్ అయిపోయింది 1.08. ఇప్పుడు ఇక్కడ దాని నుంచి మీరు స్వాప్ చేసుకోవాలన్నా చూడండి. యూఎస్డిసి నుంచి నేను యూఎస్డిటీగా కన్వర్ట్ చేస్తాను చూడండి. యూఎస్డిసి ఆఫ్ బీప్ యూఎస్డిసి ఇది ఇథీరియం నెట్వర్క్లో ఉందన్నమాట. సో ఇథీరియం నెట్వర్క్లో ఉంది అని కాబట్టి ఇది రావట్లేదు. మనం బిఎన్బి అని సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ కూడా బిఎన్బి అని సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను జస్ట్ యూఎస్డిసి అని సెలెక్ట్ చేసి చూడండి, ఇక్కడ వచ్చేసింది. యూఎస్డిసిని సెలెక్ట్ చేసి యూఎస్డిటీగా కన్వర్ట్ అవ్వాలా అని చెప్తే చూడండి, ఇక్కడ మనకి ఎంత నెట్ ఫీ తీసుకుంటాను చూడండి. ఇది నెట్ ఫీ కొంచెం తీసుకుంటూ ఉంటుంది. ఇట్లా మీరు స్వాప్ చేయండి చాలు. స్వాప్ చేయాలి. ఇన్సఫిషియంట్ గ్యాస్ ఫీ అంటే దానికి బిఎన్బి ఉండాలంట. సో మనం బిఎన్బి కూడా డిపాజిట్ చేసుకోవాలా. లేకుంటే మీరు ఏం చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి ట్రేడ్ అయినా ప్లేస్ చేసుకుందాం. ఇట్లా ఏమైనా చేసుకుంటే ఇక్కడ ఫ్యూచర్ ఉంది మనకు. ఫ్యూచర్లో అయినా ఒకసారి ట్రేడ్ చేసేస్తే చాలు, మనకు హెచ్సిఎస్ స్కోర్ అయితే పెరుగుతుంది అనమాట. ముందు మనకు ఎంత ఉన్నింది, ఇప్పుడు ఎంత ఉన్నిందో ఒక్కోసారి చూద్దాం. ముందు నేను అబ్జర్వ్ చేయలేదు,
అబ్జర్వ్ చేసి అయితే పెరుగుతుందనమాట ఇది. మీరు ఎలాగో స్వాప్ చేసి అయినా, ట్రేడ్ అయినా చేసి ఒక్కొక్క డాలర్‌తో అయినా మీకు హెచ్‌సిఎస్ అయితే పెరుగుతది. అండ్ ఇంకా వాలెట్ చేసుకోలేకపోతే నా యూట్యూబ్ ప్రీవియస్ వీడియోలో నేను వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో అని మీకు చూపించాను. అండ్ ఇది నా రెఫరల్ కోడ్ అనమాట. అండ్ నా రెఫరల్ కోడ్ యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ నా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకో కొత్త వీడియోతో ఇంకో కొత్త ప్రాజెక్ట్ తీసుకొని వస్తాను. అంటిల్ దెన్, బై బై గాయ్స్.